ఫుల్‌గా కరెంట్ లేదండి. కరెంట్ లేదు. మాకు ఇన్వర్టర్ వల్ల ఏదో ఒక లైట్ ఎలుగుతుంది. టీవీ కనెక్షను ఒక ఫ్యాన్ తిరుగుతుందండి. సరే టీవీ ఆన్ చేస్తే ఇదలా బ్రైట్‌గా లైట్ వస్తుంది. ఏదో చిన్న వీడియో తీద్దామండి. ఇక్కడ తమిళనాడులో అండి ఇప్పుడు తిరువన్నామలకి మనుషులు తెలుగోళ్ళు ఎక్కువైపోయారంటండి. తిరువన్నామలై ఇక్కడ తమిళనాడులో ఉంటుందండి. మన చాగంటి కోటేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు గుడి గురించి. అప్పటి నుంచి ఫుల్గా మనుషులు వచ్చేస్తున్నారంట అండి. ఖాళీ ఉండలేదంట. గుడి తిరుపతిని మించిపోయిందంట. ఎగతాళి చేస్తున్నారండి. తెలుగు వాళ్ళందరూ వచ్చేసి ఆ గుడిని ఫేమస్ చేసి ఖాళీ ఉంచటం లేదు, ఎప్పుడు చూసినా రష్గా ఉంటుందని. బస్సులు, ట్రైన్లు ఎక్కువైపోయినాయండి బాగా. గుడి చాలా పవర్ఫుల్ గుడి అండి. గిరివలం కొడితే చాలా సమస్యలు పరిష్కారం అని చెప్తారు. మాకు తమిళనాడులో ఉండి కూడా నాకు 2004 ఏమోనండి, 4 5 అప్పుడు వెళ్ళాను ఫస్ట్ టైం. నేను వచ్చింది 86 అయినా కూడా నాకు అన్ని సంవత్సరాలు తెలియలేదు. ఇక్కడ మాకు ల్యాడర్ కంపెనీ ఉండేదండి, అల్యూమినియం నిచ్చెనలు. అందులో అక్కడ తిరువన్నామల నుంచి మనుషులు వచ్చి పనిచేసేవాళ్ళు. ఆ పిల్లలు మా ఊర్లో దీపం వెలుగుతుంది, ఇలా చేస్తారు, కొండ మీద దీపం వెలిగిస్తారు, అది 40 రోజులు వెలుగుతుంది, 4 ఊర్లు కనపడుతుంది, చాలా ఉత్సవం అని చెప్పి మా వారిని రామంటే ఆ కంపెనీ పిల్లలతో కలిసి వెళ్ళారంటండి. వెళ్ళి చూసి వచ్చి తర్వాత మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. మా పిల్లలు నేను కూడా వెళ్ళాం. వెళ్తే అండి అది అప్పుడు చాలా తక్కువే మనుషులు. చాలా విశేషం. పాత శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గోపురం కూడా ఉంది గుళ్ళో. గుళ్ళు వెళ్ళి అబ్బురు పడిపోయామండి. ఎంత పెద్ద గుడి, మనం ఎన్ని రోజులు చూడలేదండి. తర్వాత నెల వెళ్ళిపోయేవాళ్ళం. ఏం లేదండి, ఒక టూరిస్ట్ బస్ ఆయన ఉండేవాడు. 500 కడితే తీసుకెళ్ళి గిరివలయం దారిలో 10 గుళ్ళు చూపించి మళ్ళీ దేవుని చూపించి తెల్లారి తీసుకొచ్చి మా ఇళ్ళ దగ్గర వదిలేవాడు. తర్వాత కార్లు వెళ్ళడం ఇలా అండి, అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు రష్గా ఉంటుందంటండి. మనకు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ గుడి గురించి విపులంగా చెప్పడం వల్ల ఆ ఊరు బాగా ఫేమస్ అయిపోయిందంటండి. మేము కూడా ఇదివరకు నెలకి ఒకసారైనా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నడవలేకపోతున్నామండి. ఆటోలో వెళ్ళి గిరివలయం చుట్టడం, లేదా దీపం ఇప్పుడైతే అసలు వెళ్ళామండి. 10 కిలోమీటర్ల దూరంలో కార్లు ఆపేస్తారు. నడవాలంటే రష్ అండి. ఆ దీపం వెలిగిన ఒక 10-15 రోజులు ఏదో ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళి ఆటోలో గిరివలయం చుట్టి అన్నీ చూసి వచ్చేవాళ్ళం. ఇదండి చిన్న విషయం. సంతోషమైందండి. మేము చెన్నైలో ఉంటే చాలా తెలుసుకోవాలి. ఆ కోటేశ్వరరావు గారి వల్ల ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలామంది గుడి దర్శించారంట. కరెంట్ లేదు, ఏదండి 4 మంచి మాటలు చెప్పే కరెంట్ అవసరం లేదు కదా.